నమస్కారం అండి. నా పేరు మేక వీరబాబు, కాకినాడ జిల్లా జగ్గంపేట. డిసెంబర్ 31 వద్దు, ఉగాది ముద్దు. మన పెద్దలు మన తెలుగు సాంప్రదాయం ప్రకారం 31 అనేది మన పండగ కాదు, మన వేడుకలు కావు. ఇవి ఆంగ్లేయుల పండగలు. దీన్ని తీసుకొచ్చి మనకి అంటగట్టడం జరిగింది. దీన్ని బహిష్కరించాలని ఈ వీడియో ద్వారా యువతకి మరి ముఖ్యంగా పిలుపునివ్వటం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో జనవరి 1 అనేది క్యాలెండరీ మార్పు తప్ప తెలుగువారి సాంప్రదాయం ఉగాది పండగ ముద్దు. మనం వ్యవసాయదారులు ఏరు జాగటం కానీ, ఉగాది అనేక ఋషులు కానీ కొత్తగా స్వీకరించడం కానీ, అలా దేన్ని చూసుకున్నా సరే తెలుగు సాంప్రదాయ ప్రకారం ఉగాది మన పండగ. 31 వద్దు. 31 పేరుతో విపరీతంగా మన యువత మద్యం సేవించటం, పార్టీలు పెట్టుకుని ఈ పార్టీల ద్వారా చెడు అలవాట్లకి బానిసలు అవ్వటం. మరి ఎవరో ఊళ్ళో ఒక పెద్ద మనిషి కాకేసి ఊళ్ళో ఉన్నటువంటి ఒక 50 మందినో 10 మందినో తన మకాం దగ్గర పార్టీలు పెట్టడం, దాని ద్వారా అలవాటు లేని వాళ్ళు కూడా కొంతమంది పిలవటం. వీళ్ళని చూసి ఈరోజు 31 కదా, ఈ సంవత్సరంలో ఆఖరి రోజు, ఈ రోజు తాగితే ఏమవటం అంటాం. దీన్ని బట్టి వాళ్ళు తయారవటం, దీన్ని చూసి అన్నగారిని చూసి తమ్ముడు తయారవటం, తమ్ముడిని చూసి అలా కుటుంబ సభ్యులు పిల్లలు తయారవటం. ఇది ఒక వ్యసనం కింద తయారయ్యి మన తెలుగువారు మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వారు, మరి ముఖ్యంగా కూలి పనుల మీద ఆధారపడినటువంటి పేదవారు ఇలాగ చెడాలకు గురవుతున్నారు. మరి ధనవంతులు అంటే వాళ్ళు వేరే విషయం, వాళ్ళకి చెప్పడానికి వయసు తోమత నాకు సరిపోదు. మరి ముఖ్యంగా యువత, స్టూడెంటు, పిల్లలు ఈ మద్యానికి బానిస అవ్వకుండా జనవరి 31 అనే రోజు ఇంట్లో కుటుంబ సభ్యులతో, ఫ్యామిలీతో, పిల్లలతో ఆనందంగా గడపాలని, మరి ఇక్కడ ఏదైతే మనం తిందాం అనుకున్నామో దాన్నే ఇంటికి తీసుకెళ్ళి కుటుంబ సభ్యులంతా ఇంట్లో వండుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, డబ్బులకు డబ్బులు ఉంటాయి. అంతేకాకుండా మరి 31 అనే పేరుతో కొంతమంది దళారులు ప్రజల వద్ద నుంచి డబ్బులు వ్యాపారనిచ్చా విపరీతంగా లాక్కోవడానికి ఇదొక అవకాశంగా భావిస్తున్నారు. మరి యువత ఎవరైతే ఉన్నారో ఈ 31 రోజు సాయంత్రం మినిమం 5-6 గంటలకల్లా ఎవరింటికి వాళ్ళు చేరుకుని ఇంట్లో కుటుంబ సభ్యులంతా సక్రమంగా జరిపించుకుంటే అందరికీ మంచిదని, ఒక్కసారి మన కుటుంబాల గురించి ఆలోచించి, మరి మనం పాడైపోతే మనం చూసి వాళ్ళు ఎవరు ఉండరు, రోడ్డు మీద తిరిగితే ఆహా ఓహో ఎవరైనా అంటారు. మరి ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వాలు 31 దృష్టిలో పెట్టుకుని అనేక భద్రతలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మా జగ్గంపేటలో చూసుకున్నట్లయితే ప్రత్యేక బృందాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అంటే జనవరి 31 వేడుకలు అంటే ఎంత ప్రమాదకరంగా తయారయ్యాయో పెద్దలు ఒకసారి ఆలోచించుకోవాలని ఈ వీడియోలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.